చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే ఎక్స్ మినిస్టర్ ఉన్నారు కదా, విడుదల రజనీ గారిని ఈ సిఐ సుబ్బరాయుడు ఎంత అహంకారంతో ఆమె ఎక్స్ మినిస్టర్ అనుకోకుండా ఎంత దారుణంగా ఒక ఆడపడుచు కదా అనుకోకుండా దారుణంగా లాగి పడేసి ఆమెను బెదిరిస్తావా? నువ్వు బెదిరిస్తాడా ఈ సిఐ? ఇదేనా రెడ్ బుక్ రాజ్యాంగం అంటే? సిఐ సిఏ సిఏ అనుకుంటున్నాడు. ఇది నా ఉండేది ఓ సిఏగా. ఒరే కుక్క, పోలీస్ కుక్క అని ఎందుకురా మిమ్మల్ని అనేది తెలుసా? జగనన్న ఎందుకన్నాడు తెలుసా? బట్టలు ఉడిదీసి కొడతానంటే అట్ట కాదురా, బట్టలు ఉడిదీస్తామంటే ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థలో మిమ్మల్ని ఒక దోషిగా నిలబెడతాము అనే పదానికి అర్థం రా పోలీస్ కుక్కలారా. అందరూ పోలీస్ కుక్కలు కాదు, కానీ మంచోళ్ళు పోలీసులలో కూడా మంచి వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే అందరినం ఎప్పుడైతే ఆ పచ్చ కుక్కలకు సలాం కొట్టి వాళ్ళ బూట్లు నాకుతారో వాళ్ళనే పోలీస్ కుక్కలు అంటాం. అందరినీ అనం. కానీ మీరేం చేస్తున్నారు? విడుదల రజనీ గారిని ఒక ఒరే సుబ్బరాయుడుగా, నీకు తల్లి, చెల్లి, అమ్మ, అక్క ఎవరు లేరా నీకు? నీ అక్కనో, నీ తల్లినో, నీ చెల్లినో, నీ పెండ్లాన్నో ఎవడన్నా కానీ అట్లా ఈడ్చి పడేస్తే నువ్వేమంటావు రా? వాళ్ళు నీకు కోపం రాదరా? అంటే నువ్వు ఇంత దారుణంగా ఆలోచన చేస్తావా? ఒక ఆడమనిషి అనుకోకుండా ఇంత దారుణంగా కూడా ఉంటావా? ఇంత దారుణంగా ఉంటే మీరు మీకు సభ్య సమాజానికి ఏమైనా మెసేజ్ ఇస్తారు? మీకు అర్థం కాదు నాకు. ఏమైనా మెసేజ్ ఇస్తారు మీరు? ఇంత దారుణంగా చేస్తుంటే ఏంటి? అసలు సమాజంలో ఉండాలనుకున్నారా మీరు? పరిపాలన అనేది ఒక్క 3 సంవత్సరాలే. తర్వాత నువ్వు 3 సంవత్సరాలు 2024, 2027 జమిలీ ఎన్నికలు వస్తే నిన్ను చెప్పుతో తరిం కొడతారు. నీకు ఇదే నువ్వు ఏ విధంగా రిపీట్ చేసినావో ఓ సుబ్బరాయుడు సిఐ, నిన్ను మాత్రం వదలరా కుక్క. పచ్చ కండు వేసుకోరా కుక్క. ఆ పోలీసు డ్రెస్ తీసి ఆమెను అంత దారుణంగా తోసేస్తావా? ఆడమనిషి ఎక్స్ మినిస్టర్ అనుకోకుండా. ఈ అనిత ఉంది, అది దేనికి పనికిరాదు, బోకుది. నన్ను జైల్లో పెట్టలా పర్వాలేదు, అది మాత్రం దాన్ని మాత్రం అనితదానా నోరుకొచ్చి. ఆ పచ్చ కుక్కలు ఎక్స్ మినిస్టర్ అవ్వ నువ్వు? పచ్చ కుక్కలకి ఏమైనా మినిస్టర్ అవ్వ నువ్వు? వాళ్ళ హోమ్ మినిస్టర్ అవ్వ నువ్వు? కాదు కదా. రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ నేను ఎందుకు? ఒక దళిత మహిళగా చేసినది జగనన్న పుణ్యమని ఈరోజు నువ్వు హోమ్ మినిస్టర్ పదవిలో కూర్చున్నావు. అర్థమవుతుందా? మీ చంద్రబాబు నేను ఊరికి డమ్మీ హోమ్ మినిస్టర్, చేతులంతా అధికారం అంతా చంద్రబాబుదే. కానీ నువ్వు నెక్స్ట్ టైం మాత్రం అనిత, నువ్వు మాత్రము నెక్స్ట్ అదే దళిత మహిళ ఉన్నారు కదా హోమ్ మినిస్టర్, నెక్స్ట్ ఆమె హోమ్ మినిస్టర్ అవుతుంది. అప్పుడుండే నీకు, అప్పుడు నువ్వు ఎక్కడ దాక్కున్నా నిన్ను మాత్రం వదలరు అనిత. సింహాచలానికి పోయి అంతమంది భక్తులను చంపుతారు, తిరుపతిలో చంపుతారు, రాజమండ్రి పుష్కరాల్లో చంపిరి. ఎక్కడ మీరు చంపంది? అన్ని చంద్రబాబు అడుగు పెడితే దారుణమైన అన్నీ జరుగుతున్నాయి, అందరూ చచ్చిపోతున్నారు. ఆ పాదం మీ లెగ్గు ఏం మహిమో ఏం కొత్తగో అని ఇంత దారుణంగా చేస్తున్నారు. కానీ మీరు ఏం చేస్తున్నారు? అసలుకు మీరు మనుషులేనా? భక్తులు చంపుకుంటూ పోవడమేనా మీ బతుకంతా? పరిపాలన అనేది గాలికి వదిలేసి ఇష్టం వచ్చినట్లు తిరుగుతారు, ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు. ఏం పరిపాలన చేస్తున్నారు, ఏం కథో. ఒక్కొక్కడైతే వాడైతే ఊగుకుంటా పౌడర్ వేసుకొని ఊగుతండే ఒకప్పుడు. ఇప్పుడేమైందిరా? ఏం పెట్టుకున్నావు నోట్లో? ఒరే పావులాగా, ఏం పెట్టుకున్నావురా నువ్వు అసలుకు నోట్లో? మనిషివేనా అసలుకు? నిన్ను ఎట్లా అంటే నిన్ను మాత్రం వదలరే. నిజంగా చెప్తున్నాం. లోకి కానీ నిన్ను అనిత దాన్ని అస్సలు వదలకుతూ అనగారి ప్రసాద్ వాడు ఉన్నాడు. వానికి వల్లంత పొగరు, అహంకారం చాలా ఉంది వానికి. అర్థమవుతుందా? మీరు మాత్రం మహా అంటే నీ వాడు చిరంజీవి వాడైతే నీ అన్నను పెట్టుకుని ఊరేగుతున్నావు. వాడిని ఎమ్మెల్సీ చేసిన వాడు దేనికి పనికిరాని పామును పెట్టేసిన వాడు ఎమ్మెల్సీ. ఛీ తండ్రి, అసహ్యమైతుందిరా ఈ కూటమి పాలన అంటే. ఆ మోడీ ఏం చేయలేడు. అమరావతికి వచ్చి ఊరికి మీకు చాక్లెట్లు పెట్టిపోయినాడు. ఇదే నేను ఇచ్చేది మీకు, ఇదే మీకు ఇచ్చేదని. అప్పు తెచ్చినాం, కోట్లు అప్పు తెచ్చినాం. ఏం చేసినారు? మీరు జల్సాలకు, మీ ఫ్లైట్లకు, ప్రైవేట్ ఫ్లైట్లకు మంది సొమ్ము తినుకుంటూ దొబ్బుతూ బతుకుతున్నారు. మీరు ఇట్లా బతకాల్సిందే.
ఇంత దారుణంగా జరుగుతున్నా అసలు దారుణాలు జరుగుతున్నాయి. ఎట్లా దళితులను అవమానిస్తారు, దళిత పాస్టర్లు, అబ్బా ఎన్నెన్నో. కానీ చంద్రబాబు నిన్ను మాత్రము నెక్స్ట్ అండమాన్ నికోబార్కు పంపిస్తారు జగనన్న. పక్క ప్రాస్ పెట్టుకో. నువ్వు నాటకాలు ఆడి బెయిల్ తెచ్చుకొని చేసినావు, కానీ ఇప్పుడు మాత్రం నాటకాలు ఆడే క్వశ్చన్ లేదు. నిన్ను మాత్రము జైల్లో పెట్టడం పక్క, నువ్వు జైల్లో కూర్చోవడం పక్క. శాశ్వతంగా జైలు నీకు పరిష్కారం, గుర్తుపెట్టుకో. అర్థమవుతుందా? అమ్మా ఇంత దారుణంగా చేస్తారా? మీ బతుకులు చెడ ఏం బతుకులరా? మీ బతుకులు బతకొద్దనరా, నిజాయితీ బతకాలా. నీ పెన్నమైతే పుట్టిదైతే లక్షలు, ఒక రోజుకే కోట్లు సంపాదించదు, 500 కోట్లు. ఆ హెరిటేజ్ కంపెనీలు అయితే ఇంత వాసన, పెరుగు వాసన, ఒకరోజు టేస్ట్ చేస్తారు చూద్దామని, కంపు వాసన, పాలు నీళ్ళు. నువ్వులా ఇంత దారుణంగా ప్రజల సొమ్ము తినుకుంటూ ఆ పాపము. మీకు కుష్ఠరోగులు వస్తాయిరా, మీ నోట పురుగులు పడతాయిరా. ప్రజల సొమ్ము దొబ్బు తినుకుంటూ కుష్ఠరోగులు పడి దారుణంగా చావు మీకు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా దేవుడు మీకు శిక్షేస్తాడు, గుర్తుపెట్టుకోండి. హెరిటేజ్ అయితే సర్వనాశనం అయితే మూసేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఈ 3 సంవత్సరాలు సంపాదించుకున్న హెరిటేజ్ మొత్తం మూపిచ్చేస్తాం, ఖచ్చితంగా మూపిచ్చేస్తాను రా. ఎక్కడున్నా కానీ, హైదరాబాద్లో ఉన్నా నిజంగా నీ ప్యాలెస్ మాత్రం ఖచ్చితంగా టచ్ చేస్తాం. 29లో గుర్తుపెట్టుకో చంద్రబాబు, అస్సలు వదలం. నీ బామర్ది గాంధీ వాడు ఒక మెంటల్ నా కొడుకు. ఈరోజు వాడు బతుకుతున్నాడంటే రాజశేఖర రెడ్డి పుణ్యమా. ఆ రోజు రాజశేఖర రెడ్డి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన ఈరోజు వాడు కుక్కసావు జైల్లో ఉండేవాడు. అదైతే పురంధేశ్వరిది తమ్ముడు కోసం కాళ్ళు పట్టుకొని, అది పంది అది మనిషి అన్న బీజేపీ కుక్క అది. అది పార్టీలు మారుకుంటూ బ్రోకర్ అది. దాని గురించి కాదు, కానీ దాని గురించి అదొక వేస్ట్ ఉండదు. దాని గురించి అస్సలు మాట్లాడద్దు. చంద్రబాబు నువ్వు పరిపాలన చేయి, జగనన్న మీద ఏడవడం కాదు. లేస్తే నిద్ర కళ్ళు కూడా వస్తుందంటే ఇంకెంత భయపడుతున్నావు జగనన్న అంటే. దట్ ఈజ్ జగనన్న, అర్థమవుతుందా? సింహం, గుర్తుపెట్టుకో. జగనన్న అంటే ఒక బ్రాండ్ కాదు, ఒక సింహం. 74 పార్టీలలో ఏకైక నంబర్ 1 హానెస్ట్ పర్సన్ జగనన్న, గుర్తుపెట్టుకో. ఒక అధ్యక్షుడు, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, హానెస్ట్ పర్సన్, దట్ ఈజ్ జగనన్న. అర్థమవుతుందా? చంద్రబాబు నిన్ను మాత్రం వదలము. నీ కొడుకును వాడు పావులాగాన్ని. అమ్మా ఇంత దారుణంగా చేస్తారా? దళితుల్ని ఏర్పరుస్తారా? మిమ్మల్ని మాత్రం కోర్టు పెట్టి నిన్ను మాత్రం అసలుకి ఎట్లా, నిన్ను మాత్రం స్టేల్ అన్నావనుకో మూత మీద కొడతాను నేను, అది మాత్రం గ్యారంటీ. చచ్చిపోవు, లేకపోతే నువ్వు సావు, ఆడని దూకిపడి సావు, బతుకుతావు. లేకపోతే కన్నా నువ్వు జైలు పాలవుతావు, గుర్తుపెట్టుకో. అర్థమవుతుందా? చచ్చిపోతావు ఖచ్చితంగా. నీకు షివరింగ్ బాగుంది, నేను యాక్టింగ్ చేయడంలో నంబర్ 1. ఏం బతుకుచాడా, ఏం బతుకుట్రా? మీ ఇదొక బతుకుతున్నారు, మేము మనుషులేనారా?